వినండి. చచ్చిపోతే ఆ శైలజ అనే అమ్మాయి కూడా 23 రోజులు నిమ్స్ హాస్పిటల్లో అంపశయం మీద ఉండి పోరాటం చేసి తుది శ్వాస విడితే ఆ బిడ్డ దగ్గరికి ఎవ్వరు చూడడానికి పోలేదు. మరి ఆ తల్లిది కడుపు కోత కదా. ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిరా? లేదు. ఆ స్కూల్ వాళ్ళని బాధ్యులుగా చేసిరా? సస్పెండ్ చేసిరా? ఇలాంటి వార్తలు ఏవి చర్చకు రాలేవు. ఇలాంటి వార్తలు మాలాంటి వాళ్ళు తప్ప ఎవరు దాన్ని బయటకు కూడా తీసుకురాలేదు. అంటే ఆ బిడ్డ ప్రాణానికి విలువ లేదా? ఆ తల్లిది కడుపు కోత కాదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలుగా వినండి. మిర్రర్ టీవీ విలేకరి విజయారెడ్డి గారి అనాలిసిస్. షీ డ్రాస్ parlance to another issue. Please subscribe Flames channel. Subscribe.